షాద్నగర్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై చర్యలు తీసుకొని జగిత్యాల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పద్మనాయక కళ్యాణం మంటపం నుండి నిరసన వ్యక్తం చేస్తూ సంఘ సభ్యులు ర్యాలీగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ అహంకార ధోరణితో ఎమ్మెల్యే శంకర్ వెలమ సామాజిక వర్గాన్ని దూషించడం సమంజసం కాదని, బాధ్యతతో కూడిన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జగిత్యాల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఐలేని సాగర్రావు, సెక్రటరీ దన్నపనేని వేణుగోపాలరావు, మాజీ అధ్యక్షులు పురుషోత్తంరావుతో పాటు కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకరాయేమో మా కులాన్ని బట్టి వ్యక్తిగతం కాదు, కులం మొత్తం స్టేట్ లెవెల్ ఇచ్చింది కాబట్టి దాన్ని యాక్షన్ తీసుకోవాలని ఇక్కడికి పోలీస్ స్టేషన్ చట్ట ప్రకారం తెలంగాణ లెవెల్లో కూడా కేసులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కేసు బుక్ చేయమని చెప్పి మా రిక్వెస్ట్ వచ్చినాం. అది జరగాల్సిందే. మేము వ్యక్తిగతంగా కులాన్ని కాదు అనేది, ఆయన మా కులాన్ని అన్నాడు కాబట్టి మేము అన్ని కులాలకు గౌరవించే వ్యక్తులం ఇక్కడ తెలియమనం అంటే. కానీ మా కులాన్ని పట్టుకుంటే ఇచ్చినప్పుడు మాకు కూడా రక్తం పౌరుషం మనసులో మేము కాబట్టి అప్లికేషన్ చేయడం జరిగింది. గౌరవ పత్రికా ప్రతినిధులకు నమస్కారం. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ్యునిగా ఉన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఈరోజు మాట్లాడుతూ వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. ఒక కమ్యూనిటీని, ప్రధానంగా మా వెల్మా కమ్యూనిటీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అసలు అతను ఎందుకు మాట్లాడిండు, మరి మతి స్థీమిత ఉండి మాట్లాడిండా లేక మాట్లాడిండా, అతను ఏ ఉద్దేశంతో మాట్లాడిండో అర్థం కాకుండా విపరీతంగా దూషిస్తూ ఎంటైర్ కమ్యూనిటీని తిట్టినాడు. నేను అనుకుంటా అతను మరి స్టేట్ లెవెల్ అతని పేరు హైలైట్ కావడానికి వరకు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకున్నాడు కావచ్చు, లేకపోతే అతని వ్యక్తిగత ప్రయోజనం ఏముందో కానీ నిజంగానే మా కమ్యూనిటీలో ఎవరన్నా అతనికి నష్టం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కామెంట్ చేసుకోవచ్చు, ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అతని మీద కామెంట్ చేయొచ్చు, లేదా ఆయా రాజకీయ పార్టీని కామెంట్ చేయొచ్చు. ఒక రాజకీయ పార్టీకి ప్రాధాన్యం వహిస్తే ఇంకొక రాజకీయ పార్టీ నాను, కానీ అంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఇది మంచిది కాదు. ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం, మీరు మాట్లాడుతున్నారు, మీకంటే వల్గర్ భాష మేము మాట్లాడగలం. మా తల్లిదండ్రులు మా కులం మాకు సంస్కారాన్ని గౌరవాన్ని నేర్పింది, మా కులం మాకు గౌరవాన్ని నేర్పింది. ఎదుటి కులాలను గౌరవించమని, ఇతరులను గౌరవించమని. మీరు మాట్లాడిన మాటల కంటే మేము విపరీతంగా మాట్లాడగలం, అది మంచిది కాదు. శాసనసభ్యుడు, శాసనాలు చేయాల్సిన శాసనసభ్యుడు నువ్వు ఏ విధమైన నీ శాసనసభకు ఏ విధంగా నీ ఏదైతే శాసనసభ పరిధిలో నువ్వు ఏమనుకున్నావు, అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తాననే కదా నువ్వు శాసనసభ్యుని అయింది. మరి ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు నువ్వు ఎలా శాసనసభ్యులు అవుతావు? నీ మీద ప్రమాణ స్వీకారం చేసి నీతోటి ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభ స్పీకర్ గారు ఏం చెప్తారు అంటే ఒక కులాన్ని ద్వేషించమని చెప్పిరా? ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తులు మరొకరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నన్ను పార్టీ నుంచి బహిష్కరించండి. అలాగే శాసనసభ స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఫ్యాక్స్ కానీ మెయిల్ కానీ చేస్తాం, ట్విట్టర్లో కానీ తప్పనిసరిగా ఈ వీళ్ళని కాదు ఎవరైనా సరే ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వారు శాసనసభకు పనికిరారు. ఎందుకంటే శాసనసభ మీద, శాసనాల మీద గౌరవం లేని వ్యక్తులు శాసనసభలు ఉండడం దేనికి? ఏది పడుతుంది మాట్లాడతాం అనుకుంటే ఎలా జరుగుతుంది? రేపు ఇంకొకరు మాట్లాడుతారు, ఇంకొక కులాన్ని మాట్లాడతారు. కులాల మధ్యన సిచ్యువేట్ మీరు లబ్ధి పొందాలనుకోవడం మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి వీర్లపల్లి శంకర్ గారు, వదిలిపెట్టే సమస్య లేదు. మీరు మాట్లాడుతున్నారు, మేము చేతల్లో చూపిస్తాం. మేము మా వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు, మా కులాలు బీజేపీలు ఉన్నారు, కాంగ్రెస్లు ఉన్నారు, టీడీపీలు ఉన్నారు, బీఆర్ఎస్లు ఉన్నారు, లాస్ట్కు మావోయిస్టులలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు, కులాన్ని అన్నిటిని వదిలిపెట్టి త్యాగాలు చేస్తున్నారు. మీరేం పెద్ద త్యాగదనులేం గారు. మేము చేసే సేవలలో మాకు గుర్తింపు ఉంది. ఇప్పటికీ మీ కాంగ్రెస్లో ఉన్న మీ జూపల్లి కృష్ణారావు గారు మీ మహబూబ్నగర్ మంత్రిగా ఉన్నారు. మరి మీరు అన్న మాటలు ఆయన కూడా వర్తిస్తాయా? ఒక పార్టీ డైరెక్ట్ ఆయన ముంగటనండి. మరి ఫోన్ ఇందాక నేను ఫోన్ చేసిన, ఫోన్ ఆఫ్ చేసుకున్నావు ఎందుకు? మళ్ళీ సమాధానం చెప్పాలి కదా. నువ్వు అన్నమాట కట్టుబడి ఉండి సమాధానం చెప్పు. నీ పిఏతో మాట్లాడినా నేను ఇందాక సార్ ఫోన్ ఆఫ్ చేసుకున్నారు సార్ అంటున్నారు. మీరు మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉన్నట్లయితే ఫోన్ ఆన్ చేసుకొని లేదా లైవ్కి రండి. ఏ ఛానల్ అన్నా డిబేట్ పెట్టారు, వెల్మా కమిటీ ఏం చేసింది, మీరేం చేశారు, మీ శాసనసభ్యునిగా నువ్వెంత పోగేసుకున్నావు, ఎంత ధనం చూసుకున్నావు తెలుస్తాయి కదా. ఇతరులను మాట్లాడే ముందు ఆలోచించాలి. శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కూడా మేము మనవి చేస్తున్నాం. మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే చేసినట్టయినా ఎవరికైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా పతనం తప్పదు. వ్యక్తిగత విలువలు ఉన్నత విలువలతో ఉండాలి తప్ప ఇలాంటి ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉండాలని మనం చేస్తూ రేపటి నుంచి ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా స్పందించాలా, బీజేపీలో ఉన్న నాయకులు స్పందించాలా. మీరు ఇలానే కులాలను ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం అనుకుంటే రాజకీయ పార్టీలు ఉండవు భవిష్యత్తులో. ఎందుకంటే అనేక కులాలు అనేక మతాలకు నిలయం ఈ తెలంగాణ ఎంతో సమను అందరం కలిసి ఉన్న రోజులలో మీరు ఇలా రెచ్చగొట్టాలనుకోవడం మంచి పద్ధతి కాదు.
మరీ వెలమలుగా చెప్తున్నాం, మాకు చాలా పౌరుషం ఉంటుంది. ఒక దశ వరకు మేము ఓపిక పడతాం. మా ఓపిక నశించిన రోజు మా చేతల్లో చూపిస్తాం. ఖబర్దార్ వీర్నపల్లి శంకర్, ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాం, రేపటి నుంచి యాక్షన్ ఉంటుంది. నిజంగా నువ్వు ధైర్యం దమ్ముంటే రేపు నీ ఫోన్ ఆన్లో పెట్టుకో, రేపు నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకుని ఆన్సర్ చేసుకుంటూ రికార్డ్ చేసి పెట్టు. మా వాళ్ళు ఏం మాట్లాడతారు, నువ్వేం మాట్లాడతారు రికార్డ్ చేసి చెప్పు. మేమేమైనా లూజ్ మాట్లాడితే చెప్పు ఒక వర్డ్. మాకు ఆ సంస్కృతి సంప్రదాయం మా కుటుంబం మా జాతి నేర్పించింది మాకు ఏ విధంగా ఉండాలని. నువ్వు నిజంగా చెప్పాలంటే ఏ తల్లి ఒక తల్లి పుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు కావు నువ్వు మాట్లాడినాయి. దయచేసి మీ విత్డ్రాల్ చేసుకొని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, క్షమాపణ చెప్పండి. రేపు సాయంత్రం లోపల మీరు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ వ్యాప్తంగా బెల్మాస్ అందరం ఒక నిర్ణయం తీసుకొని నీ ఇంటిని ముట్టడిస్తాం, షాదార్కి వస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు వీర్నపల్లి శంకర్.